అర్చకులు విదేశాలు వెళ్ళొచ్చినటువంటి వారు కానీ, సాంప్రదాయానికి విరుద్ధంగా గడ్డము అలాగే జుట్టు కత్తిరించుకున్నటువంటి వారు కానీ గర్భాలయంలోకి ప్రవేశించి పూజలు చేయకూడదంట. ఈ విషయం నిన్న హైకోర్టు తీర్పు ఇచ్చినంత వరకు కూడా నాకు తెలియదు. అంటే ఈ లెక్కన చాలా పెద్ద అపచారం జరుగుతుంది. మరి విదేశాలు వెళ్ళొచ్చినటువంటి వారు అలాగే సాంప్రదాయానికి విరుద్ధంగా జుట్టు కత్తిరించుకున్నటువంటి వారు మరి గర్భాలయంలోకి వెళ్ళిపోతున్నారు. దీని గురించే నిన్న ఇంకొక అర్చకులు వేసినటువంటి పిటిషన్ పరిశీలించినటువంటి హైకోర్టు ఈ తీర్పు చెప్పింది. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళొచ్చినటువంటి అర్చకులు కావచ్చు, సాంప్రదాయానికి విరుద్ధంగా జుట్టు కత్తిరించుకున్న వాళ్ళు, గడ్డం షేవింగ్ చేసుకున్న వాళ్ళు గర్భాలయంలోకి ప్రవేశించి పూజలు చేయకూడదు. గర్భాలయం బయట మాత్రమే వాళ్ళు మిగతా పూజలు చేయవచ్చు, క్రతువులు. కానీ గర్భాలయంలోకి మాత్రం ప్రవేశించకూడదు. ఆ విషయాన్ని నిన్న హైకోర్టు చెప్పింది. దీనికి ఎప్పుడు దీన్ని విడుదల చేశారంటే ఒక సర్క్యులర్ 2010 నవంబర్ 10న జారీ చేసినటువంటి సర్క్యులర్. శృంగేరి శారదాపీఠం జగద్గురువులు మహాతీర్థ భారతీ స్వామి 2024 డిసెంబర్ 20న దాన్ని మళ్ళీ విడుదల చేశారు. 2010 నవంబర్ 10ని జారీ చేసినటువంటి సర్క్యులర్ని ఈయన కఠినంగా 2024 డిసెంబర్ 20ని విడుదల చేస్తే దాన్ని పాటించడం లేదని విజయవాడకు చెందినటువంటి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన శ్రీచక్ర నవావరణ అర్చన పారాయణదారు డిఎస్ఎస్ఎస్ సుబ్రహ్మణ్యం స్వామయాజీ వ్యాజ్యం దాఖలు చేశారు, పిటిషన్ దాఖలు చేశారు అనమాట. ఈ పిటిషనర్ తరఫు న్యాయవాది కేఆర్ శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ విదేశీయానం చేసిన అర్చకులను నిబంధనలకు విరుద్ధంగా దేవస్థానాల్లోని ప్రధాన గర్భాలయాల్లో పూజలు చేసేందుకు అనుమతిస్తున్నారన్నారు. ధార్మిక పరిషత్ సర్క్యులర్ శారదాపీఠం ప్రామాణిక ప్రకారం అర్చకులకు విదేశాలకు వెళ్ళడానికి అనుమతి లేదని, ఎవరైనా వెళ్లాల్సిందేనని పట్టుబడితే అనుమతి ఇవ్వవచ్చని, తిరిగి వచ్చాక వారిని ఆలయం వెలుపల జరిగే వ్రతాలు పూజలకు మాత్రమే అనుమతిస్తారని వెల్లడించారు. భారతీస్వామి ప్రామాణిక ప్రకారం రోజు త్రికాల సంధ్యావందనం, గురు ఉపదేశ మంత్రజపం, వేద అధ్యయనం, ఆహార నియమాలు, కఠిన ఆధ్యాత్మిక క్రమశిక్షణ పాటించిన వారు గర్భాలయాల్లో పూజలు చేసేందుకు అర్హులని వివరించారు. విదేశాలకు వెళ్ళిన వారు, సాంప్రదాయాలకు విరుద్ధంగా ముఖ క్షవరం, జుట్టు కత్తిరించుకున్నవారు గర్భాలయంలో పూజలు చేయడానికి వీల్లేదని ప్రామాణిక చెబుతోందన్నారు. దీనిపై దేవాదాయ శాఖ తరఫు న్యాయవాది స్పందిస్తూ సర్క్యులర్ ప్రామాణికులను అనుసరిస్తాము అన్నారు. ఇక నుంచి మేము దీన్ని ఏదైతే సర్క్యులర్ విడుదల చేశారో దాన్ని మేము అనుసరిస్తాము, అంటే విదేశాలకు వెళ్ళొచ్చినటువంటి అర్చకుల్ని మేము గర్భాలయంలోకి ప్రవేశించనివ్వము అని వాళ్ళ తరపు న్యాయవాదులు అయితే చెప్పడం జరిగింది. మరి ఇది ఎంతవరకు పాటించగలుగుతారు, దీన్ని ఎవరు చెక్కింగ్ చేస్తారు అన్నది పెద్ద ప్రశ్న. పెద్ద పెద్ద దేవాలయాలంటే ఓకే, చెక్ చేస్తారు, వాళ్ళ జీతాలు తీసుకుంటారు. చిన్న చిన్న దేవాలయాల పరిస్థితి ఏంటి? కాబట్టి ఇలాంటివి చాలా జరిగిపోతూ ఉంటాయి. కాకపోతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి ఇప్పుడు బ్రాహ్మణులందరూ కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యంగా గర్భాలయంలో ఎవరెవరైతే పూజలు చేస్తున్నారో వాళ్ళు బ్రాహ్మణులనే కాదు, వేద మంత్రాలు అభ్యసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా